మన భారతీయ సంస్కృతిలో పండుగలు చాలా విశిష్టమైనవి. ఆ పండుగలు మనకు ఎన్నో సందేశాలనిస్తుంది. మన యొక్క ఆధ్యాత్మిక చైతన్యానికి శ్రీకారం చుడుతుంది. కుటుంబ బంధాన్ని బలపరుస్తుంది. ప్రకృతిని సంరక్షిస్తుంది. ఇలాంటివి ఎన్నో గుణాలు కలిగి ఉన్నాయి పండుగలు. అందుకే పండుగలో ఉన్న విశిష్టతలేంటో, ఒక్కొక్క పండుగ గురించి, ఆ పండుగ మనకిచ్చే జ్ఞాన సందేశం ఏంటో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ప్రతి మాసంలో 2 ఏకాదశిలు ఉంటాయి. ఇంద్రియ నియంత్రణ కోసం ఏకాదశి వ్రతం సూచించబడింది. ఈ ఏకాదశి ఉపవాసం మనకిచ్చే సందేశం ఒకటే. ఇంద్రియాలను నియంత్రించేందుకు ఉపవాసం ఉపకరిస్తుంది అని సందేశం ఇస్తుంది ఏకాదశి. అందువల్ల ఏకాదశి అంటే ఉపవాసం. ఆ ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండడం కాదు, మన ఇంద్రియాలపై విజయం సాధించడమే ఈ ఏకాదశి ఇచ్చే సందేశం. ఉపవాసంతో మనం శరీరంపై అదుపు సాధించగలుగుతాం. దీంతో ఆ నియంత్రణ కొనసాగుతుంది. అప్పుడు కామ క్రోధాదులు కూడా నియంత్రణలో ఉంటాయి. దీంతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలం. ఇదే ఏకాదశి ఉపవాసం ఇచ్చే సందేశం. అందుకే పండగలు అనేవి కేవలం సెలవు కోసం కాదు, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం, అలాగే కుటుంబ బంధాన్ని పటిష్టవంతం చేసుకోవడం, ప్రకృతిని సంరక్షించడం, ఈ మూడింటి యొక్క కలయికే మన పండుగలు. ఇవి పండుగలు, వాటి పరమార్థాలు. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. ఆచారం వెనుకున్న ఆంతర్యం కావాలా? పండుగ వెనుకున్న పరమార్థం తెలుసుకోవాలా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్.